ప్రియమైన స్నేహితుల మరియమ్మను బట్టి, అబ్రాహామును బట్టి, వారికి ఇచ్చిన పిల్లలను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెలను బట్టి, అతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని నేను మీకు చదువుతాను. జకర్యా 5వ అధ్యాయం 9వ వచనం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి తిరిగి వచ్చిన ఎల్దై, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడికి యోషియా ఇంట్లో దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారమును తీసుకొని కిరీటం చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనము, దేవుడు మీ మీద, మీ తల మీద తన కిరీటము ఉంచును గాక. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. మీరు ఈ స్థలములో ఉండగా మీరు చిగురించబడుదును గాక, చిగురించబడుదును గాక. అతడు యెహోవా ఆలయమును కట్టును. మీ చేతులను దేవుడు బలపరిచి మీ ద్వారా ఆలయమును కట్టించాడు. అతడే యెహోవా ఆలయం కట్టును. అతడు గంట వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. మీ ఇంటిలో సమాధానకరమైన సేవ ఇక్కడ. మీరు ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా కలిసి సమాధానకరమైన సేవ ఇక్కడ జరిగించును కాక. దేవుడే మిమ్మల్ని చూపించాడు. తల్లి గర్భంలో పడక ముందు ఆయన కన్నులు మిమ్మల్ని చూసినవి, ఏర్పాటు చేస్తున్నవి, ఏర్పాటులో నిలిచిన వారై నమ్మకంగా చిగురించండి. సంఘాన్ని అభివృద్ధితో చూస్తున్నది. కుమారుడా, దేవుడు నిన్ను బలపరచుతాడు. నాన్న, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని త్రోసివేయకు. దేవుడు అమ్మ, దేవుడిని దేవుడిగా. తల్లి, నువ్వు ధన్యురాలం. నాన్న, దేవుడు నిన్ను అబ్రహాము అనుగ్రహించినటువంటి కుమారుడు అయితే ఆ రీతిగా నీవు వర్ధిల్లుగా. అమ్మ యొక్క ప్రార్థనల సహకారం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు ఆత్మీయంగా బలపరుచుగాక. ఆగిపోదామా? ఆలయమే లేదు, సాగిపోదాం, ముందుకు సాగిపోదాం. గ్రామాన అబ్రహాము గారు అడుగుపెట్టిన ప్రతి స్థలములో బ్రదర్ భక్సింగ్ యొక్క సహవాస కూడికలు ఎదుగును గాక, ఫలించును గాక. ఇక్కడ ఉన్న సేవకులందరూ దేవుడు దీవించుగాక. ఒక మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, తల్లి అయిన మరియమ్మను దీవించావు. అబ్రామయ్యమ్మ మధ్య లేకపోయినా నీవు జీవము గల దేవుడవు కాబట్టి అయ్యా, ఈ సేవ చిగురుతూనే ఉన్నది. సేవ ఆగిపోలేదు, మాసిపోలేదు అయ్యా, సాగిపోతూనే ఉన్నారు. ఈ సమయంలో కుమారుడిని బట్టి, తల్లిని బట్టి, తనకిచ్చిన బిడ్డలను బట్టి, అల్లుడిని బట్టి నీకు వందనాలు చెప్తున్నాను. ఏ అల్లుడైతే ప్రభా నీ యొక్క నామం పేరట అయ్యా ఈ కుటుంబం కలిసి సమాధానకరమైన సేవ చేస్తుండగా వీరి ద్వారా నీకు మహిమ కలుగును కాక, నీ నామము మహిమపరచబడను కాక. మేము ఏ పాటి వారం ప్రభా, మేమెంతటి వారం ఈ నగరం యొక్క నడిబొట్టున ఇంత పెద్ద దేవాలయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇది బలం చేత, శక్తి చేత కాలేదు, కానీ
నీ ఆత్మ ద్వారానే ఈ స్థలములో ఇంత దివ్యమైన భవనము ఆరాధించడానికి మాకు ఇచ్చావు. నీకు వందనాలు. మిగతా కొత్త పనులన్నీ కూడా నీవు పూర్తి చేసి ఈ యొక్క స్థలములో అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ మందిరమును నిత్యము ద్వారములు తెరవబడే మందిరముగా, సేవ జరిగించే మందిరముగా, పరిచయం జరిగించే మందిరముగా ఈ మందిరము అనేకులకు ప్రార్థనా మందిరమగును గాక. ప్రతి వారికి ద్వారం తెరవబడు గాక. ఇక్కడ ప్రార్థించే ప్రతి ప్రార్థనకు నీ సన్నిధిలో జవాబు దొరుకును గాక. స్వస్థతలు కలుగును గాక. ప్రభా సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన ఈ స్థలంలో వినబడును గాక. మా బిడ్డల యొక్క వివాహాలు క్రైస్తవ రీతిగా ఏర్పాటు చేయబడును గాక. తండ్రి, అప్పుల బాధలో కుమిలిపోతున్న కుటుంబాలకు నీ సన్నిధిలో ఇక్కడ ప్రార్థన చేస్తుండగా అప్పుల బాధ నుండి వారు అయ్యా కోలుకొందరు గాక. నీ సహాయం వారికి లభించును గాక. అనారోగ్యంతో రకరకాలైనటువంటి మానసిక వేదనతో ఉన్నటువంటి బిడ్డలు నీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించినప్పుడు నీ దయా కిరీటం వారి మీద అయ్యా ప్రసరింపబడి నీ కృపలో ప్రతి బిడ్డ స్వస్థత నందును గాక. ఆయురారోగ్య భాగ్యములతో విలసిల్లుదును గాక. సకల సంపదలతో సమాధానకరమైనటువంటి సువార్త ఇక్కడ వినబడుతుండగా ప్రతి హృదయం నీ యందు అంటు కట్టబడి ఉండు గాక. అయ్యా నీలో బలపడుతును గాక. ఈ సంఘ పరిచర్య ద్వారా నానాటికి అభివృద్ధి చేయమని ఈ ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్థలంలో ఇది ఒక వయాసిస్గా అందరికి ఆశీర్వాదకరమైన స్థలంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అమ్మా